అనేక మంది మీ జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు ప్రవచనాలు ఉన్నాయి, దేవుడు ఎన్నో చెప్పాడు, పలికాడు మీ జీవితంలో. హీ హాజ్ స్పోకెన్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ యువర్ లైఫ్. కానీ దాంట్లో మన భాగం అడుగు తీసేది, ఆ బాధ్యత మన పైన ఉంది. అది దేవుడు మన కోసం చేయలేడు. ఈరోజు మీరు దేవుడు చెప్పిన వాగ్దానాల ప్రకారంగా మీరు అడుగు తీస్తున్నారా? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రవచనము అడుగు తీస్తున్నారా? దేవుడు ఇది చేస్తాను అని చెప్పాడు, కానీ మీరు అడుగు తీస్తున్నారా? ఇక్కడ దేవుడు చెప్పాడు, ఆ కనాను దేశం మీదే వెళ్ళండి అని అంటే వీరు ఇటు అటు. నేను చాలామందిని కలుస్తూ ఉంటాను, కొంచెం బాధ కలుగుతుంది. ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్. అప్పుడు చెప్పారు కదండి, అప్పుడు వాగ్దానం చేస్తారు కదా, ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే, నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నానండి. ఫేమస్ డైలాగ్, వెరీ స్పిరిచువల్గా, ఎంత ఆత్మీయంగా కనపడుతుంది తెలుసా వినటానికి. కానీ నిజంగా అది వారి అవిశ్వాసముతో, భయముతో, దర్ గ్రిప్డ్ ఇన్ ఫియర్. ఏమవుతుందో, నేను అడుగు తీస్తే ఏమవుతుందో అని చెప్పి నేను ఇంకా ప్రేయర్ చేస్తున్నాను అక్క, ఇంకా ప్రేయర్ చేస్తున్నాను, ఇంకా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాను. అంటే దేవుడు చెప్పింది అబద్ధమా? దేవుడు పలికిన మాట అబద్ధమా? ప్రేయర్ చేస్తున్నాను. ఇంకెంతకాలము? దేవుడు చెప్పాడు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చాలదా? సరే 2 సార్లు చెప్పాడు, చాలదా? 3 సార్లు చెప్పాడు, చాలదా? నాకు భయం వేస్తుంది, ఎట్లా చేయాలో తెలియదు, ఎవరికి తెలియదండి. ఎవ్రీబడి హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా 0 నుండే స్టార్ట్ అవ్వాలి. అన్నీ సెటిల్ అయ్యి, అంత సెట్ అయిన తర్వాత నేను అడుగు తీస్తానంటే వేస్ట్. అక్కడ మీ విశ్వాసానికి ఎక్కడ చోట్లేదు అక్కడ. బికాజ్ యూర్ డిపెండింగ్ ఆన్ వాట్ యు సీ. ఏదైతే కనపడుతుందో దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఫెయిత్ ఓవర్ దెర్. కానీ నాకు చాలట్లేదు, విశ్వాసం చాలట్లేదు, భయం వేస్తుంది. ఎందుకు? దేవుడు వాగ్దానం, ఇదిగో నీ ముందే ఆ తలుపు తెరిచి పెట్టాడు, అడుగు పెట్టు. సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓపెన్ డోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని అవకాశాలు దేవుడు మీ ముందే తెరిచి పెడితే ఇది నిజంగా దేవుడిదేనా అని డౌట్ వస్తుంది, ఇది నిజంగా దేవుని చిత్తమేనా అని డౌట్ వస్తుంది. ఇంకా కనిపెడతా, ఇంకా సమయము. అయితే మీరు చూస్తూ ఉండగానే వేరొక్కరు ఆ మార్గంలో అడుగు పెట్టేసి మీరు పొందుకోవాల్సింది వారు పొందుకుంటారండి. నమ్ముతున్నారా? సో మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ ప్రెషస్ ఆపర్చునిటీస్, ఎంతో విలువైన అవకాశాలు అలానే పోగొట్టుకున్నారు వారి జీవితాలు. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మోషే వాళ్ళతో కూడా దేవుడు చెప్పాడు, స్వాధీనపరచుకోండి అంటే మోషే అంటున్నాడు, మోషే పెద్దలందరూ కలిసి మొదటిగా మనం స్పైస్ని పంపిద్దాం, మొదటిగా ఆ ల్యాండ్ని చూద్దాము, దాని తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో చూద్దాము, ఆ రిపోర్ట్ తగినట్టుగా మనము. బట్ డెన్ గాడ్ సే గో, వై డెంట్ యు గో? హూ స్టాప్డ్ యూ? వెన్ గాడ్ హిమ్సెల్ఫ్ సెడ్, ఇక్కడ చెప్పాడు కదా, నేను పోరాడతాను, నేను మీ ముందు వెళ్తున్నాను, నేను చేస్తాను అని దేవుడు అంత స్పష్టంగా చెప్తే వీళ్ళు అంటున్నారు, నో 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 వీ విల్ సెండ్. ఈరోజు గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడని స్పష్టంగా. నేను వెళ్ళమంటే వెళ్ళు, నేను చేయమంటే చెయ్యి. ఇటు అటు మనుషుల మాట, వీరి రికమెండేషన్, వీరేమంటున్నారు, వీరి ఒపీనియన్, వీరి అభిప్రాయం ఏంటి, వారి అభిప్రాయాలు కాదు. నేను నిన్ను వెళ్ళమంటే వెళ్ళు, ముందు వెనక ఏం ఆలోచించకు. నేను నిన్ను నడిపిస్తా, నేను నీ శత్రువులతో పోరాడతా, నేను కొన్ని తలుపులు తెరుస్తాను, ఎవరు తెరవలేని తలుపులు నీ జీవితంలో. యూ జస్ట్ లిసన్ టు మీ. నా మాట విను, అది చాలు. నేను చెప్పింది చేయి, అది చాలు అని అంటున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బిలీవ్ అండ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చిన వాగ్దానం పైన, మాట పైన నువ్వు నిలబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. ఒకవేళ నిజంగా వారు అడుగు పెట్టి ఉంటే దేవుడు చెప్పినట్టే, ఆ దేవుడు చెప్పాడు మేము వెళ్తున్నామని ఆ రోషముతో, ఆ వైరాగ్యంతో వెళ్ళుంటే, ఎన్నోసార్లు దేవుడు ఈ మనుషుల సహాయం లేకుండా దేవదూతను పంపించి ప్రతి ఒక్కరిని కూడా హతమార్చిన దేవుడు వీరి విషయంలో చేయలేడా? అనాకీలు ఉన్నారండి, జాయింట్స్ ఉన్నారండి, ఎంత పెద్దగా ఉన్నారండి, ఎంత భయంకరంగా ఉన్నారండి, వారిని చూస్తుంటే భయం వేస్తుంది అని దేవుడు